pucho Sara. Who are you? Who are you? Who are you? Pero dil se Zara pucho Sara. Who are you? నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. చూసారా, ఈ రోజు మా ఈ స్టార్ మహిళ సెట్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ పేరులోనే ఒక స్టార్ ఉంది. అది కాకుండా ఇక్కడ 6 స్టార్స్ ఉన్నారు. నేను కూడా ఒక స్టార్ ఉన్నాను. అండ్ ఇంకా ఎన్ని స్టార్స్ తో, ఇంత అందమైన డెకరేషన్ తో, అబ్బా క్రిస్మస్ పండగ అంతా మా ప్రోగ్రామ్ లోనే ఉందేమో అనిపించేలాగా ఉంది. So wish you all a very, very, very Merry Christmas! చూడండి, బోలెడన్ని గిఫ్ట్స్ ఉన్నాయి మన ఈ క్రిస్మస్ ట్రీ మీద. కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత తీసుకోండి. చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న గిఫ్ట్లు పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి. ఆహా, ఏం చెప్పాను అసలు నేను. చెప్తివి సమయానికి సాంబార్ లేడు కానీ లేకపోతే పుస్తకాలు రాసేవాడు. కరెక్ట్. ఓకే, పరిచయాలు మొదలెడదాం అయితే. ప్రియాంక పేరు చెప్పేశారు కదా, పేరులోనే ఉంది. చాలా లవ్లీ వేరే ఛానల్స్ లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. ఓకే, ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వచ్చాను, మా పాప నా కోవిజే లేకుండా. అవునా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే అక్కడ జోడీ ఉంటుంది, అక్కడ జోడీ లేకుండా ఎవరో కిడ్నాప్ చేశారు. ప్రశాంతంగా ఉంది. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ అనూష. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను అనూష. అది నాకు తెలుసు. ఇంకా అంటే మళ్ళీ ఒకసారి పాప కన్ఫ్యూజ్ అయింది అంతే, తేడా లేదు. కన్ఫ్యూజ్ అవ్వలేదు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ చెప్పేస్తుంది ఇప్పుడు. చూడండి, ప్రస్తుతానికి ఈ రోజు స్టార్ మహిళలో రాక్ చేయడానికి వచ్చా. ఓకే, విజృంభించడానికి వచ్చేసింది అన్నమాట. కాదు, రాక్ చేయడం అంటే రాళ్ళేసి కొట్టించుకోవడం. బండలు వేయడానికి వచ్చిందా? బండలు వేస్తానో వేయించుకుంటానో చూద్దాం. అది. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్, థాంక్యూ. మెరీ క్రిస్మస్. థాంక్యూ, విష్ యు ద సేమ్. థాంక్యూ సో మచ్. అండ్ మోనికా తెలుసు కదా? తెలుసు. యా, నేను మూవీజింగ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకా వేరే షో స్టార్ట్ చేస్తున్నా వేరే ఛానల్స్ లో యాక్చువల్లీ. ఓకే, సో వెల్కమ్ టు ద షో. థాంక్యూ సో మచ్. హాయ్ సుమా. హాయ్ మోనిక, మైత్రిక. మీ ఇద్దరికి రైమింగ్ బాగా కుదిరింది. థాంక్యూ, విష్ యు ద సేమ్. ఓకే, నా పేరు మైత్రిక. నేను ఫ్రీలాన్సింగ్ యాంకర్ అండ్ మూవీస్ లో కూడా చేస్తున్నాను. ఇంతమంది యాంకర్స్ అందరినీ కలిసినప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైనా ఒక యాంకర్స్ అసోసియేషన్ ఫామ్ చేస్తే బాగుంటుంది. దానికి మీరే ప్రెసిడెంట్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను కూడా అందులో మెంబర్ అవ్వాలనుకుంటున్నాను. పెట్టచ్చు కదా, ఎవరైనా పెట్టండి మీరు యాంకర్ అసోసియేషన్. 5 రోజులు అంటే మేము పెడితే ఏంటంటే ఫండ్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేంటంటే మీ ఫోటో పెట్టుకుంటే ఫండ్స్ వచ్చేస్తాయి. మనకి ఫండ్స్ ఏంటి, మనం 4 ప్రోగ్రాంలు చేసి సంపాదించేసుకుందాం. మనం యాంకర్లమే బోలెడన్ని ఫండ్స్ రేస్ చేసుకోవచ్చు ప్రోగ్రాంలు చేసి. అంటే అక్కడ కూడా మనకి బొక్కనా? నో, డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి అసోసియేషన్ లో పెట్టుకోవద్దు. మన అసోసియేషన్ బయట వాళ్ళు పెడతారా కదా. నా పేరు శాంతి ప్రియ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈటీవీ డాబర్ వాటిక షోలో పార్టిసిపేట్ చేశాను. ఓకే, వెల్కమ్. హాయ్, హ్యాపీ క్రిస్మస్. థాంక్యూ, విష్ యు ద సేమ్. దీప్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను న్యూస్ ప్రెజెంటర్. సరే, పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి చూద్దాం. జరా జరా. రెడీ, 1 2 3 మ్యాండీ గో. మైత్రికకి 10 పాయింట్స్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, రాజులు ఉండని కోట ఏంటి? రాజులు ఉండని కోట. చెప్తే సుమా ఇంటెలిజెంట్. రాజులేని కోట. చెప్పేస్తా మరి. ఇంటెలిజెంట్ టైం పట్టిందా? రాజులేని కోట చెప్పలేకపోయింది. చెప్పేనా? ఎర్రకోట. ఇంకా నల్లకోట, బ్లూ కోట, రెడ్ ఫోర్ట్, తులసి కోట.
లేని కోట తులసి కోట. కానీ ఔషధాల్లో కల్లా పెద్ద రారాజే ఆ తులసి. రాణి తులసి ఈజ్ లేడీ కాబట్టి రాణి. అందుకని రాజుగారు ఉండరు, రాణిగారు మాత్రమే ఉంటారు ఆ కోటలో. ఓకే రెడీ 1 2 3 గో. నీకు 12 పాయింట్లు. యా, అప్పట్లో నా ఏజ్ కూడా అంతే, ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్ కూడా అంతే. అంతకన్నా నీకు మెచ్యూరిటీ రాలేదన్నమాట. అంటే ఎలాగైనా సరే నువ్వు కష్టపడి నాలాగా కనీసం 16 ఏళ్ళైనా సంపాదించుకోవాలి. కష్టం, అది తీసుకోవడానికి కనీసం కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. వేల సంవత్సరాలు. ఓకే మగధీరా 2 అమ్మా. సరే మీరు కూడా నన్ను ఏమైనా అడుగుతారా? అప్పట్లో షేర్ ఖాన్ నువ్వే కదా, నా ప్రేమలో చిచ్చిపెట్టింది, పచ్చని సంసారంలో చుచ్చిపోతుంది. నేను షేర్ ఖాన్ అంటే నేను షేర్ చేసేదాన్ని అనమాట అన్ని. అంత మంచి హృదయం నాది. మీరు కూడా నన్ను ఏమైనా అడగచ్చు క్వశ్చన్స్, లేకపోతే జోక్ ఏమైనా చెప్పొచ్చు కదా. సరే డైలాగ్ చెప్తా. ఓకే ఈ కోతి లేకుండా చెప్పండి. మంచు విష్ణువర్ధన్ గారు యాక్ట్ చేసిన విష్ణు మూవీ నుంచి డైలాగ్ చెప్తాం. ఓ సూపర్. అదే చెప్తారు కదా చెప్తారు కదా. నాకు అర్థమైంది ఎందుకు జరిగారు. యాక్చువల్లీ ఇదేంటంటే సిచ్యువేషన్, విష్ణు విలన్ కి ఇంట్రొడక్షన్ ఇస్తాడనమాట. విలన్ పట్టుకున్నప్పుడు మేమే విలన్. ఓకే ఓకే ఇప్పుడు అడుగు ఎవరు నువ్వు అని చెప్పాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు? నా గురించి నీకేం తెలుసు? యాక్షన్ ని ఫ్రాక్షన్ ని కలపోసిన అస్సలు సిస్సలైన రాయలసీమ ముద్దు బిడ్డను రా విష్ణు. సూపర్ అమ్మా సూపర్, బాగా చెప్పావు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఒరిజినల్ డైలాగ్ విన్నట్టుగా ఉంది నాకు. సుమా మాస్టర్, నా డైలాగ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? నీ డైలాగ్ కి నీ డైలాగ్ కి ఏంటి మాస్టర్? వద్దు పర్వాలేదమ్మా పెట్టద్దు ఇప్పుడు. ఏంటి మాస్టర్? ఓ కాళ్ళ మీద పడాలా? సో నేను నీకు 10 కి నేను 9.99 ఇస్తున్నాను. ఏడ్చినా కూడా మార్కులు ఇవ్వట్లేదు. రెడీ 1 2 3 గో. అనూషకి 14 పాయింట్లు. అండ్ అనూష ఇప్పుడు ఏదైనా జోక్ కానీ సంథింగ్ డిఫరెంట్ గా చెప్తాం. ఓకే ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. ఒక అన్నదమ్ములు ఎలా ఉంటారు? ఇద్దరు ఉంటారు వాళ్ళు. అదే అవుతుంది. ఓకే ఒక అన్నదమ్ములు ఉంటారు. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. ఓకే వాళ్ళ డాడీ చనిపోతూ 3 కోకోనట్స్ ఇస్తాడు. సమానంగా పంచుకోమంటాడు. అదే నువ్వు చెప్పావుగా ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉంటారంటే వాళ్ళు ముగ్గురు అనమాట. కరెక్ట్ ఆన్సర్. పాపం క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా చెప్పేసింది. గుడ్ యా గుడ్. రెడీ 1 2 3 గో. అలా మన శాంతి ప్రియకి 16 పాయింట్లతో ఈ రౌండ్ లో సర్దుకోవాల్సి వచ్చింది. స్తంభం, స్తంభం మీద కుంభం, కుంభం మీద గరకపోసలు, గరకపోసల మీద గాదులు. ఏంటి? ఇది ఐఐటి క్వశ్చన్ లో ఉంది. స్తంభం, స్తంభం మీద కుంభం, స్తంభం మీద కుంభం, కుంభం మీద గరకపోసలు, గరికపోసలు, గరకపోసల మీద గాదులు. గాడిదల పేర్లు కరెక్ట్. స్తంభం అంటే బాడీ, కుంభం అంటే తల, గరికపోచలు అంటే ఇవి. గాడిదలు అంటే అది. నా తలలో లేవు గాడిదలు, ఎందుకంటే మనమే ఉన్నాం కదా మళ్ళీ తలలో ఎందుకు. ఓకే రెడీ 1 2 3 గో.
18 పాయింట్లు అండ్ మౌనికకి 20 పాయింట్లు. ఒక ఫాదర్ ఉంటాడు, Hmm. వాళ్ళ డాటర్ ని అడుగుతాడు అనమాట, స్కూల్కి వెళ్తున్నావు కదా రోజు 1 2 3 నేర్చుకున్నావా అని అంటాడు. నేర్చుకున్నాను అంటే చెప్పు అంటే 1 2 3 అని చెప్తాడు. అలా కాదు ONE1 వర్డ్స్ నేర్చుకున్నావా అని అడుగుతాడు. నేర్చుకున్నానంటే చెప్పు అంటే ONE1 ONE2 ONE3 ONE4. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. మనలాగే మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఒక జోక్ చెప్తా. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒక ఫ్రెండ్ అంటాడు, నాకు ఈ మధ్య చాలా బాధగా ఉందిరా అంటే, ఏమైంది అంటే మా ఇంట్లోకి ఒక ఎలక వచ్చింది అంటాడు. అయితే ఎలకొస్తే బాధే ఉందిరా, ఎలకని పట్టే బోన్ పెట్టేసి సో దట్ మనం పట్టేసుకోవచ్చు, పడేయచ్చు అంటారు. అయితే మా ఇంట్లో ఎలకలు పట్టే బోన్ లేదురా అంటాడు. బోన్ లేదు, ఒక చీజ్ ముక్క ఎక్కడైనా పెట్టు, అది తినడానికి వచ్చినప్పుడు పట్టేసుకోవచ్చు అంటాడు. మా ఇంట్లో చీజ్ కూడా లేదురా అంటాడు. అయితే ఏదైనా తినే వస్తువు పెట్టు, అది పట్టుకోవడానికి వచ్చినప్పుడు పట్టేసుకోవచ్చు అంటే, మా ఇంట్లో అది కూడా లేదురా అంటే ఫ్రెండ్ కి కోపం వచ్చి, మరి ఏం చేస్తుంది ఎలక మీ ఇంట్లో అడుక్కు తింటుంది. ఆ ఎలుకకి ఇంకే ఇల్లు దొరకలేదా, వాడే అడుక్కు తింటూ ఉంటే వాళ్ళ ఇంట్లో అడుక్కు తినడానికి వెళ్ళింది ఎలుక. ఓకే, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. Yo, this is the chance. Let's do singam dance. Everybody put your hands up and say, welcome to Valentine's Day. To the toe and pump up the beat on the floor and say repeat. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So let's sing and dance. It's singam dance. Let's singam dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda ellalu teliyuvule. Let's sing and dance. It's singam dance. Let's sing and dance. It's singam dance. Let's sing and dance. Let's sing and dance. It's singam dance. Let's sing and dance. It's singam dance. It's singam dance. Everybody put your hands up and say, welcome to Valentine's Day. To the toe and pump up the beat on the floor and say repeat. This is singam dance. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సింహము మీరు సేమ్ టు సేమ్, కాకపోతే మీరు స్టెప్పులు వేస్తారు, అది అయ్యదు. It's singam dance. ఈ పాట ఏ సినిమాలో? మౌనిక సింగం యముడు 2. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. జంతువుల్లో కొన్ని జంతువులు ప్రాణరక్ష కోసం శత్రువులు వెంటపడినప్పుడు పరిగెడతాయి, కొన్ని దూకుతాయి, కొన్ని ఎగురుతాయి, కొన్ని ఈదుతాయి, కొన్ని జంపింగ్లు చేస్తాయి, కొన్ని పాపం పోతాయి. కానీ జంతువుల్లో శత్రువు వెంట పడినప్పుడు వెనక్కి తిరిగి పరిగెత్తే ప్రాణి ఏది తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళ రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణ నువ్వు ఇతనిని భర్తగా పొందడం నీకు అంగీకారమేనా?
I don't. What? I do. ఓకే I do. నీలిమాను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? శాంతి ప్రియ. జై చిరంజీవి. జై కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిగ్గులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా, ముద్దులుగా కురిసా, ఒళ్ళు హరివిల్లుగా వంచేసా. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. నువ్వుండ పోకలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వర్షం ఆగిపోయింది. అంటే ఇప్పుడు వాటర్ స్కేసిటీ ఎంత ఉందంటే, ఒకప్పుడు సినిమా పాటల్లో వర్షం పాటలు అంటే ఫైర్ ఇంజిన్స్ తో పోసేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్ క్లోజ్అప్ షాట్ పెట్టి స్ప్రేతో కొడుతున్నారంటే. అలాగే మేము కూడా ఈ రోజు మంచి వాన పాటను తీసాం, చూసారా ఎంత బాగుందో. దీనికి యూ సర్టిఫికెట్ ఇవ్వచ్చు. మంచి వాన పాట ఇది, అసలు దీంట్లో ప్రాబ్లమే లేదు అసలు. థ్యాంక్ యూ, యా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఈ పాటలో హీరో హీరోయిన్లు ఎవరు? వెంకటేష్, అంజలి, మహేష్ బాబు, సమంత. నలుగురు కలిసి చేశారా ఈ పాటలో? ఈ పాటలో వెంకటేష్ ఇంకా అంజలి. అంతే. వాళ్ళిద్దరు అప్పుడు సిటీలో బిజీగా ఉన్నారు. మీకు 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మేడం, నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా.
రాజా సినిమాలో వెంకటేష్ పక్కనే ఉండే హాస్య నటుడు ఎవరు? సుధాకర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. వెరీ గుడ్, తీసుకోండి. శాంతి ప్రియ 3, మౌనిక 3. ఆజాద్ సినిమాలో హీరోయిన్లు ఎవరు? సౌందర్య, శిల్పా శెట్టి. కరెక్ట్ ఆన్సర్. 2 ప్రియాంక, 2 అనుష, మైత్రి 2. తమన్నా ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేసింది ఏ సినిమాలో? కెమెరామెన్ గంగతో రాంబాబు. ఎస్, ఎందుకంటే అందులో పాట అదేనమాట. తీసుకోండి 6. దీప్తి 3, శాంతి ప్రియ 3. ఋతువులకు రాణి అని ఏ ఋతువుని అంటారు? వసంత ఋతువు. తీసుకో 6. మోనికా 3, అనుష 2, ప్రియాంక 1. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. ఎంబీఏ స్టూడెంట్, మంచి ఎంబీఏ స్టూడెంట్ వైఫ్ మ్యారేజ్ అయిన ఒక 1 year తర్వాత గొడవలు అవుతుంటాయి కదా, సో ఫాదర్ ఇన్ లాకి మెసేజ్ పెడతాడనమాట. యువర్ ప్రోడక్ట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్, సో టేక్ బ్యాక్ యువర్ ప్రోడక్ట్ అని అంటాడు. అప్పుడు స్మార్ట్ ఫాదర్ ఇన్ లా ఏం చెప్తాడంటే 1 year వారంటీ హాస్ ఎక్స్పైర్డ్, సో మ్యానుఫ్యాక్చరర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్తాడు. మెరిసే మెరుపుల రాణి పదునిక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకో. దీప్తి 3 అండ్ 3 ఫ్రమ్ శాంతి ప్రియ. పెద్ద పులికి ఆపకుండా ఎంత దూరం ఈదగల శక్తి ఉంటుంది? ఆప్షన్స్. ఏ సుమారుగా 4 మైళ్ళు, బి సుమారుగా 9 మైళ్ళు. అంటే తెలియని ఆన్సర్ కి మనం ఆప్షన్స్ మాత్రమే. ఇప్పుడు ఇందులోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. కొంచెం హెల్ప్ చేసి. 4 మైళ్ళ 9 మైళ్ళ? కొంచెం నేను హెల్ప్ చేయాలంటే నేను ఫస్ట్ వెళ్ళి ఆ పులిని కలవాలి. ఆ పులిని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగినట్టు పులికి ఈత వచ్చో రాదో ఎవరికి తెలుసు. సో కాబట్టి నువ్వే ఆన్సర్ చెప్పి. 4 miles. కరెక్ట్ ఆన్సర్. సుమారుగా 6 కిలోమీటర్లు ఆగకుండా పెద్ద పులులు ఈదగలవంట. సో పులి వెంట పడుతుంది కదా అని మీకు స్విమ్మింగ్ వచ్చు కదా అని నీళ్ళలో దూకొద్దు, పులి కూడా వెనకాలే వస్తుంది, దానికి ఈతొచ్చు. వాళ్ళ ఫాదర్స్ మదర్స్ నేర్పించారు, మన వాళ్ళే కాదు. ఓకే, తీసుకో అమ్మా. 1 from Maitrika and 2 from Maunika. సత్య 2 సినిమాలో హీరో ఎవరు? శర్వానంద్. తీసుకో. దీప్తి దగ్గర నుంచి 3, మైత్రిక దగ్గర నుంచి అనుష 1. పెరుగు సహజ రుచి పోకుండా పులుపు రాకుండా ఉండాలంటే దాన్ని ఏ పాత్రలో పెట్టాలి? అంట్ల పాత్రలో పెట్టాలి. ఏం పాత్రలో? ఇంకా చెప్పలా, ఆన్సర్ అది కాదు. అరే స్పాట్ లో మమ్మీ ఉంటే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర. మైత్రి పాత్ర ఏం కాదు. తాంత్రిక పాత్ర. ప్లీజ్ ఆప్షన్స్ కావాలి. ఏ మట్టి పాత్ర, బి ఇత్తడి పాత్ర. మట్టి పాత్ర. దానికి ఇత్తడి అయిపోద్దేమో అనుకున్నాను కానీ మట్టి పాత్ర కరెక్ట్ ఆన్సర్. కానీ ఇప్పుడు మట్టి పాత్ర ఎవరు వాడటం లేదు. ఎవడాడు వాడట్లేదు. అసలు వాడచ్చు. ఈ మధ్యకాలంలో మళ్ళీ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద నార్మల్ అర్త్లీ గుణాలకి మనం వెళ్తున్నాము. మట్టి పాత్రలో పెట్టుకున్నట్టయితే పెరుగు సహజ గుణం పోదంట. అసలు మట్టి గుండెల్లో వండుకుంటే పప్పు రుచి ఎంత బాగుంటుందో తెలుసా? మట్టి పాత్రలో పెరుగు తోడి పెట్టుకుంటే దాని కమ్మదనమే వేరప్ప. అవును, తీసుకోండి అమ్మా, తీసుకోండి. మైత్రిక 1, మౌనిక 1, శాంతి ప్రియ 1. Let me be your man.
hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes. మిత్రుడు సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. దీప్తి 3, అనుష 2, మైత్రిక 1. నేను తారా హుషార్ రౌండ్ లో చెప్తానని చెప్పినటువంటి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది నీకు. శత్రువు వెంటబడినప్పుడు దాన్ని అయోమయం పరచడానికి వెనక్కి కూడా పరిగెత్తే ప్రాణి ఏది? చాలా కష్టం. ఆప్షన్ అవును ఉంది. ఏ కుందేలు, బి ఉడత. ఉడత. కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నా శత్రువు అనుకో, నేను ఉడతాను అనుకో, నువ్వు నా వెనకాల పరిగెత్తు. కమాన్ అట్టించిరా, నేను ఇలా పరిగెడుతున్నాను. ఓకే స్టార్ట్. అని ఇలా తిరుగుతుందంట ఒక్కసారి. అలా తిరిగి వెనక్కి ఉరుకుతుంది కాదు, ఇలా తిరిగిన తర్వాత ఆ శత్రువు అనుకుంటారంట, వామ్మో ఇదేంటి ఇటు తిరిగింది, ఇప్పుడు నా వైపు పరిగెడుతుంది అంటే పరిగెత్తదంట, ఇలా పరిగెడుతుంది. మా కాలేజ్ దాంతో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారంట శత్రువులు, ఏంటిది వీడు ఇలా పరిగెడుతున్నాడు ఏంటని. ఇలా కూడా పరిగెత్తి పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళగలదంట. అంటే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ట్రై చేద్దాం ఒకసారి. మనం ట్రై చేస్తాం, తర్వాత హాస్పిటల్లో ఉంటాం డైరెక్ట్ గా వెళ్ళి. తీసుకో 3 పాయింట్స్. 2 శాంతి ప్రియ, ప్రియాంక 1. సామాన్యుడు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. ఎవరు? అబ్బా ఈ అమ్మాయికి జస్ట్ ఇప్పుడే పేరు వచ్చింది, జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. ఓ థ్యాంక్ యూ. తీసుకో. 3 మౌనిక, 2 దీప్తి, 1 ప్రియాంక. జిరాఫ్ తోక పొడవు సుమారు ఎంత ఉంటుంది? జిరాఫ్ తోక ఉంటుంది, మెడ కూడా బాగా పొడుగ్గానే ఉంటుంది. చాలా కష్టం. ఆప్షన్స్: ఏ 8 అడుగులు, బి 16 అడుగులు. అబ్బో 8 అడుగులు. ఇది 8 అడుగుల తోకగాడు. కరెక్ట్. థ్యాంక్ యూ. అమ్మా జిరాఫ్ తోక 8 అడుగులంట, మన మనుషులు కూడా ఉండవు అంత. తీసుకోమ్మా. 1 దీప్తి, అనుష 1, ప్రియాంక 1. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం.
కొంచెం ఓవర్ అయిందా అని నేను అడుగుతాను. చాలా ఓకే ఇట్స్ ఓకే పర్లేదు. ఓకే సో బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ. మన మైత్రిక స్టార్ట్ చేసింది, మిగిలిన వాళ్ళందరూ దీన్ని ఏం చేశారు? క్లోజ్ చేశారు. గుడ్. ఓకే స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో మొదటి చిత్రం అనుష. నయనతార. ఓకే చూద్దాం. ఈ అమ్మాయి యాక్చువల్ నేమ్ మరియం కురియన్. మరియం కురియన్. డయానా మరియం కురియన్. ఓకే. అనుష నీకు 6 పాయింట్లు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం మైత్రిక. సమంత. ఓకే చూద్దాం. ఏం మాయ చేసేవే సినిమాలో సమంత క్రిస్టియన్ అమ్మాయిగా ఎంత అందంగా కనిపించిందో. జెస్సీ వచ్చింది. జెస్సీ మేరీ క్రిస్మస్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం అనుష. తమన్నా. ఓకే చూద్దాం. yes it is తమన్నా. 6 పాయింట్లు అనుష. నెక్స్ట్ చిత్రం మైత్రిక. జెనీలియా. ఓకే లెట్స్ సీ. సో ప్రిటీ. చర్చికి వెళ్ళడానికి తయారైనట్టుంది కాజలు. మైత్రిక సారీ -6. నెక్స్ట్ చిత్రం అనుష. జెనీలియా. చూద్దాం. yes it is జెనీలియా. 6. నెక్స్ట్ చిత్రం మోనిక. స్నేహ ఉల్లాల్. స్నేహ ఉల్లాల్. చూద్దాం. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల్లో స్నేహ ఉల్లాల్. ఏంజెల్. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఓకే మీకోసం అరటి పండు పెట్టాము, తినండి. తర్వాత బంతాట ఆడండి. ఆ తర్వాత ఇంకొన్ని బంతాటలు ఆడండి. అది అరిగే వరకు. ఇది అరిగేంత వరకు మీరు ఇలా ఒక బంతిని తీసుకొని ఈ బుట్ట దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని బుట్టల్లోనూ ఒక్కొక్క బంతిని వేసుకుంటూ వెళ్ళాలి. అలా మీరు అన్ని బుట్టల్లోని వేసిన తర్వాత ఈ కర్ర దీన్ని ఇలా తీసుకోండి. ఇక్కడ మీకు మార్క్ కనిపిస్తుంది కదా, బ్లూ మార్క్. ఇది దాటి మీ చెయ్యి ఇలా పెట్టకూడదు, ఇక్కడే పెట్టుకోవాలి. ఓకే ఇక్కడ వరకు ఉంచు. యువతలో ఉండగానే దీన్ని ఇలా క్యాచ్ పట్టండి. ఒక దాంట్లో చాలు, బంతి పడిపోకుండా దీన్ని తీసుకొచ్చి వదులు. అరే అది మళ్ళీ నెక్స్ట్ ఈ మార్క్ మాత్రం దాటకుండా చూసుకోండి. ఈ కంగారులో ఇలా పెట్టేటప్పుడు బంతి పడిపోతే మళ్ళీ పాయింట్లు రావు. ఓకే రెడీ, 1 2 3 గో.
8 బుట్టల్లోనూ 8 బంతులు వేశావు. ఇది 9, 10, 60 పాయింట్లు. కూల్ కేక్ వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్ మైత్రిక. 1 2 3 గో. లాస్ట్ లో వేసిన ఒక్క బంతి లెక్కలోకి రావట్లేదు. మిగిలిన 6 ఓకే. 7 8 48 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఫైనలీ నువ్వు కర్ర ఎత్తావు. సో 8 9 10 60. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. అక్కడ చూడు, చెయ్యి చూడు ఎక్కడుందో నీది. ఆపి ఇప్పుడు మార్చావు. అక్కడ అది నీ చెయ్యి ఇక్కడ ఉండింది నువ్వు తీసుకొచ్చినప్పుడు. సో నువ్వు తీసుకొచ్చిన దీనికి లాభం లేకుండా పోయిందిరా బాబు. మళ్ళీ 8 2 10. టెన్షన్ లో చెయ్యి ముందుకెళ్ళిపోయింది. 60 పాయింట్లు. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
ఓకే, టైం అయిపోయే టైం కల్లా బాబా ఏం ప్రయోగం అసలు ఇది. ఆ బుట్ట కింద ల్యాండ్ అయిపోయింది కాబట్టి అండ్ మార్క్ వైపే నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అది ఇస్తున్నాం. అంటే ముందు తను మిస్టేక్ చేసింది కాబట్టి నేను అది చేయకుండా జాగ్రత్త పడ్డాను. నేర్చుకోవచ్చు తర్వాత ఆట నీకు బాగా హెల్ప్ అయిందంటే. సో 8, 9, 10, 11, 66 లీడ్ కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ హాట్ బాక్స్ సెట్ వచ్చింది. Thank you so much. మనికా నీ టార్గెట్ 12 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే అనూష విన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆ బుట్ట ఆ టైం కల్లా ల్యాండ్ అవ్వలేదు అంటే ఈ 8, 9, 10 60 పాయింట్లు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. థ్యాంక్ యూ. అలా గడిచింది ఇవాళ మన క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి అనూష. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి సర్ర ఓ మేరా దిల్ లుట్